ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కండ్రేనికోండ మండలంలో వేయించేసి ఉన్న కుండలేశ్వర స్వామివారి దేవస్థానం గురించి ఈ రోజైతే తెలుసుకుందాం. కాశీ క్షేత్రాన్ని దర్శించుకునే ముందుగానే కుండలేశ్వరాన్ని దర్శించుకోవాలని చాగంటి కోటేశ్వరరావు గారు అయితే చెప్పడం జరిగింది కదా. అలాంటి కుండలేశ్వరంలో పుణ్య గోదావరి స్నానం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే సకల పాపాలను నివారించే ఈ పుణ్య గోదావరి గంగా నది ప్రతిరోజు కాకిలా ఇక్కడ వచ్చి స్నానం చేసి హంసలా మారి వెళ్ళే పుణ్య గోదావరి స్నానమని పురాణ గాథలు చెప్తున్నాయి. అంటే కాశీలో చాలామంది భక్తులు గంగానదిలో స్నానం చేస్తారు కదండి. అప్పుడు గంగానదికి అంటుకున్న పాపం ఏదన్నా ఉంటే అదంతా కూడా ఇక్కడ పుణ్య గోదావరి స్నానంతో పోతుందట. పార్వతీదేవి 2 కుండలాల్లో ఒక కుండలం దేవాలయంలో ప్రతిష్ఠించబడితే ఇంకో కుండలం గోదావరి నదిలో ప్రతిష్ఠించబడిందని చెప్పి మనకి పురాణ గాథల ద్వారా తెలుస్తుంది. ప్రతిరోజు తెల్లవారుజామునే ఉదయం ఇంచుమించుగా 2 గంటల ప్రాంతంలో దేవతలు, ఋషులు, మునులు వచ్చి గోదావరిలో వేంచేసి ఉన్న కుండలేశ్వరునికి అభిషేకాలు చేసి పూజలు నిర్వహిస్తూ ఉంటారట. ఆ సమయమున మనం గనకైతే వస్తే ఇక్కడ గోదావరి నుంచి ఓం అనే శబ్దం వినిపిస్తుందని ఇక్కడ స్థానికులు కూడా చెబుతూ ఉంటారు. అందుకే ఇక్కడ గోదావరి స్థానం పరమ పవిత్రమని చెప్తూ ఉంటారు. తొలిసారిగా కుండలేశ్వరుణ్ణి దర్శించుకున్న మానవుడైతే మార్కండేయుడు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.